ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దిన ఫలాల ప్రకారం మిమ్మల్ని కాదనుకుంటున్న వాళ్ళే వస్తారు. అయితే మిమ్మల్ని ఎవరు కాదనుకుంటున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం శ్రీ మహంకాళి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం. గురూజీ ఆర్యవర్ధన గారు స్త్రీ పురుష వశీకరణను 70 నిమిషాల్లో చేస్తారు. గుప్త నిధులు వెలికి తీయడం, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515568787. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలతలు మీకు కనిపిస్తున్నాయి? ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక వీరు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో వీరికి అనేది క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ కార్య సాధనైనా కూడా చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025 సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు నెరవేరుతుంది. అయితే ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకుంటున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అది బంధువులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, మీరు పని చేసే చోట కావచ్చు. వారితో మీరు స్నేహాన్ని కోరుకున్నారు, బంధుత్వాన్ని కోరుకున్నారు. కానీ వారు మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని సాధిస్తున్నారు. మీరు వారిని సహాయం అడిగినప్పుడు కూడా వారు చాలా తలపోగలుగా మాట్లాడారు. కాబట్టి మీకు చాలా రోజుల నుండి ఆ బాధను దిగమింగలేకపోతున్నారు, మర్చిపోలేకపోతున్నారు ఆ అంశాన్ని. ఈ విధంగా చాలా కాలం నుండి ఈ విషయంలో మీరు మదన పడుతున్నారు. ఈ విషయంలో మీరు ఒక రకంగా చెప్పాలంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు. ఎన్నిసార్లు మర్చిపోదాం అనుకున్నా సరే ఆ విషయాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా సహాయం నిమిత్తం మీ యొక్క సహాయం కోసం మీరు మాత్రమే చెయ్యగలరు. అటువంటి సహాయం మొత్తం మీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని కాదనుకుంటున్న వ్యక్తులే
మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా మానసికంగా అసంతృప్తి ప్రసాదించబోతుంది. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని సాధించుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి రావడం, మిమ్మల్ని సహాయం అడగడం, మీరు సహాయం అడిగినప్పుడు మీతో తలపోరుగా మాట్లాడిన వ్యక్తులే తలదించుకొని మీ కాళ్ళ దగ్గరికి రావడం మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీకు సహాయాన్ని అర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శని భగవానుని ఆరాధించండి. ఎట్టి పరిస్థితిలో శని భగవానుని నిందించే మాటలు మాట్లాడకండి. శని సూత్రం పారాయణం చేయండి. అలాగే శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను, వస్త్రాలను, ఆహార ధాన్యాలను పేదలకు, మహాత్మా నువ్వుల నూనెను పేదలకు దానంగా ఇవ్వండి. అంత మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.